ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనములు శుభములు తెలియపరుచిన పిల్లలు, గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యములో భద్రపరుచుకుని క్షేమం ఇచ్చి తిరిగి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. ఈ 2024 సంవత్సరం 9వ నెల 4వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానం, ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే. కీర్తన గ్రంథము 77వ కీర్తన 14వ చరణం. ఇలా మన జీవితంలో ఆశ్చర్యమైన కార్యములు ఆయన జరిగించే దేవుడు ఆయనే. ఒకవేళ కార్యాలు జరగకుండా లేకపోతే అనాలోచనతో లేకపోతే ఇంకా నా జీవితంలో ఎక్కడ కార్యాలు జరుగుతాయి, నా దేవుడు ఎక్కడ మేలు చేస్తాడు, నా దేవుడు నాకు అనుకున్నటువంటి అవసరాలు తీర్చేవాడా అని నువ్వు అనుకోవటం కాదు. కానీ దేవుడు ఆశ్చర్యమైన కార్యములు జరిగించేవాడు ఆయనే. ఆయన గొప్ప కార్యాలు జరిగించేవాడని రాయబడి ఉంది. ఆయన పిల్లలుగా దేవాది దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు జరిగించేవాడు. మరి ఆయన మీద నమ్మకం ఉంచి విశ్వాసం ఉంచితే దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చూడగలవని లేఖనం సెలవిస్తూ ఉంది. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు కూడా అలాగ అనుకున్నారు నాయన ప్రభా. ఇదిగో తండ్రి, కానీ వాళ్ళ పట్ల నీవు తండ్రి గొప్ప కార్యం చేస్తుంచో తండ్రి. దేవా యేసు నీకు వందనాలు తండ్రి ప్రభు. ఎన్నెన్నో కార్యాలు నువ్వు జరిగించుకుంటూ వచ్చావు దేవా. ఇదిగో తండ్రి, నీ వైపు చూస్తూ నీతో ఉంటూ దేవా ఇదిగో తండ్రి ప్రభా, విశ్వాసంతో వృద్ధిపరుచుకున్నప్పుడు గొప్ప కార్యాలు మీరు జరిగించారు దేవా. ఇదిగో తండ్రి యేసు నీకు వందనాలు. మీరే తోడుగా నడిపించండి, బిడ్డల కుటుంబాలు దీవించండి, ఆస్వాదించండి ప్రభా. తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మంచి కాపరి నీకే స్తోత్రాలు తండ్రి యేసు. మహిమోన్నతుడా నీకే స్తోత్రాలు ప్రభు. ఇగో తండ్రి ప్రభా, మరి మా భారతదేశాన్ని మీరు ఆస్వాదించండి, దీవించండి దేవ. నాయకులకు మంచి వంతు నింపండి దేవ. యవన బిడ్డలందరినీ కూడా రక్షించుకోతండి. విదేశాలను పొంది బిడ్డలందరూ కూడా మంచి ఆరోగ్యాలతో నింపండి. పనికెళ్ళే బిడ్డలకు కూడా మంచి ఆరోగ్యాలతో నింపండి తండ్రి. చదువుకునే బిడ్డలకు మంచి ఆరోగ్యాలతో నింపండి దేవ. రాకపోకలు మీరు తోడు సాధించండి. ఉద్యోగం చేసుకున్న బిడ్డలకు తండ్రి రాకపోకలు మీరు తోడు సాధించండి. హాస్పిటల్లో ఉన్న రోగులు స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిడ్డలకు విడుదల చేయండి. కోర్టు గొడవలు కేసు గొడవలన్నీ కూడా కొట్టివేసి జైల్లో ఉన్న బిడ్డలకు విడుదల తండ్రి ప్రభు. యేసునికి స్తోత్రాలు దేవాది గుణను ప్రభా. మరి వివాహం లేని బిడ్డలకు వివాహం దయచేయండి. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి దేవా. మీరే తోడు సహాయించండి ప్రభు. గర్భిణీ సుఖమైన డెలివరీ దయచేయండి తండ్రి. పాడి పంట మీరు ఆశీర్వదించండి తండ్రి ప్రభు. దేవా బిడ్డలు ప్రభా ఎన్నో ఆశ కలిగి ఉన్నారు ప్రభా. ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు నీకు వందనాలు. వారి కుటుంబాల్లో గొప్ప కార్యాలు మీరు జరిగించండి తండ్రి నీకే స్తోత్రాలు. వారి కుటుంబాల్లో శుభకార్యాలు మీరు జరిగించండి బాబు నీకే స్తోత్రాలు. ఈరోజు బర్త్డే కార్యక్రమం జరిగించుకునే బిడ్డలు ఉన్నారు. అలాగే వివాహము ప్రభా మరి జరిగించే బిడ్డలు ఉన్నారు ప్రభా. మరి బిడ్డలను మీరు ఆశీర్వదించి దీవించండి తండ్రి నీకే స్తోత్రాలు ప్రభు. దేవా ఈ దినమంతా కూడా విశేషమైన కృపతో నింపి దేవ. ప్రతి సేవకుడును సేవకురాలను వారి వారి పరిచర్యను వారి కుటుంబాలను అయ్యా వారికి మంచి వాళ్ళతో నింపండి. ఎంతమంది సేవకులు సేవకురాలు హాస్పిటల్లో ఉంటున్నారు దేవ. వారికి కూడా మంచి ఆరోగ్యాలతో నింపి దేవ నీ పరిచర్యలు ముందుకు కొనసాడు కృప దయచేస్తుందని యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.